దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తూ ఉన్నా. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలని ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము సామెతల గ్రంథము 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే సామెతలు ఎవరికి, ఎందుకు. మనము ఎవరికి అనే ప్రశ్నకు 2 జవాబులు ఉన్నాయి. ఒకటి జ్ఞానం లేని వారికి, 2 యవనులకు. ఎందుకు అనే ప్రశ్నకు 4 జవాబులు ఉన్నాయి. మొదటిది జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకు, 2 యవనులకు తెలివి వివేచన పుట్టించుటకు, 3 జ్ఞాన వివేచన కలిగి జీవించుటకు, 4 భావ సూచక అంటే గూఢమైన సంగతులు గ్రహించుటకు. ఎన్ని చెప్పాను? 4. ఇదన్నమాట ఎందుకు అన్నదానికి 4 విషయాలు. ఓకే, ఇది మనము 4వ వచనం నుండి 6వ వచనం. 4వ వచనంలో 2 మాటలు చూస్తాం, 5వ వచనంలో 3వ మాట చూస్తాం, 6వ వచనంలో 4వ మాట చూస్తాం. ఓకే, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించండి. దేవా, మనస్సు అటు ఇటు పోకుండా వాక్యం మీద నిలిచేలాగా మా మనోనేత్రాలు తెరవమని యేసుక్రీస్తు నామమున అడిగి మిమ్మలను వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనము ఈ వచనాన్ని నుంచి ప్రారంభిద్దాం. 4వ వచనం ఏ చదవమ్మ. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. మొదటిది ఏంటి? జ్ఞానము. రెండోది ఏంటి? బుద్ధి. ఓకేనా? 4వ వచనం ఏలో ఎన్ని ఉన్నాయని చెప్పాను? 2 ఉన్నాయి. రెండిట్లో ఒకటేంటి? జ్ఞానం, ఇంకొకటి ఏంటి? బుద్ధి. వివరిస్తాను, వినండి. ఇక్కడ జ్ఞానము లేనివారు అంటే అర్థము మూర్ఖులు కాదు. జ్ఞానము లేనివారు అంటే అర్థము నేర్చుకోవడానికి అవకాశము లేనివారు, తెలుసుకోవడానికి అవకాశము లేనివారు. చెప్పండి. నేర్చుకోవడానికి అవకాశము లేనివారు లేదా తెలుసుకోవడానికి అవకాశం లేనివారు. అంటే వీళ్ళు వింటే ఖచ్చితంగా వీళ్ళకి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఒక తల్లి నా దగ్గరికి వచ్చి ఇలా అనింది, పాస్టర్ గారు, ఒక 20 సంవత్సరాల ముందే ఈ సంఘానికి నేను సభ్యురాలై ఉంటే చాలా బాగుండేది అన్న. ఎందుకమ్మా అని అడిగా ఆ తల్లి. ఆమెకి ఇప్పుడు 75 ఏళ్ళు వయసు. అప్పుడు ఆమెను అడిగా, ఎందుకు అలా అంటున్నారమ్మా అంటే, ఈ పాటికే బైబిల్ జ్ఞానం చాలా నేను సంపాదించుకునేదాన్ని అనింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే ఆమెకి ఏమి లేదు? నేర్చుకునే అవకాశం లేదా తెలుసుకునే అవకాశం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఈ జ్ఞానము ఎవరికైతే కొదువుగా ఉందో లేదా జ్ఞానం ఎవరికైతే లేదో వాళ్ళకి చాలా ఈ సామెతలు అంటే కేవలము సామెతల గ్రంథం అనుకుంటారేమో, వాక్యము అని అర్థం. చెప్పండి. వాక్యము 66 గ్రంథాలలో ఉన్న దేవుని వాక్యము జ్ఞానము లేని వారికి ఏమిస్తుంది? జ్ఞానమిస్తుంది అని అర్థం. ఇకపోతే ఇంకొక అర్థం కూడా ఉంది. జ్ఞానము లేనివారు అనే మాటలో ఇది కదా, మూర్ఖులు అంటే నేర్చుకోవడానికి ఇష్టపడిన వారు, తెలుసుకోవాలన్న ఆశ లేని వాళ్ళని ఏమంటారు? మూర్ఖులు అంటారు. సో ఎవరికైతే ఈ ఆశ ఉంటుందో నేర్చుకోవాలని, తెలుసుకోవాలని, వాళ్ళకి జ్ఞానము లేదని అర్థము. అయితే ఒరిజినల్గా నేర్చుకునే కోరిక కానీ ఆశ కానీ లేదు అని అంటే వాళ్ళని మూర్ఖులు అంటారు. వాళ్ళకి చెప్పిన ప్రయోజనము ఉండదు. మూర్ఖులకు ప్రత్యుత్తరము
ఎవరికైతే నేర్చుకోవాలని ఆశ ఉండదో, ఎవరికైతే తెలుసుకోవాలని ఆశ ఉండదో అలాంటి వాళ్ళకి చెప్పే ప్రయత్నం మీరు చేయకండి. చెప్పిన వాళ్ళు మూర్ఖులని ఉంది బైబిల్లో. అవునమ్మా, అర్థమైందా? మూర్ఖులకు ప్రత్యుత్తరము ఇయ్యొద్దు అని ఉంది. మీకు తెలుసో తెలియదు, రైట్? సో ఇది ఈ మొదటి మాట, జ్ఞానము లేనివారు అంటే అర్థం. ఇంకా రెండో మాట వివరించాలి. రెండో మాట ఏంటి? బుద్ధి. బుద్ధి అంటే అర్థము ఎదుటివానికి ఎలా చెప్పాలో తెలుసుకునే విధానం. అంటే ఎదట వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు లేదా ఎదట వాళ్ళకి బుద్ధి కలిగేటట్టు నేర్పరితనం, దాన్ని బుద్ధి అంటారు. ఏమన్నాను? ఎదటవానికి బుద్ధి వచ్చేటట్టు, ఎదటవానికి బుద్ధి కలిగేటట్టు చెప్పే విధానాన్ని ఏమంటారు? నేర్పరితనం. మీకు ఎలా చెప్పాలి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. యేసు ప్రభు దగ్గరికి ఒక గుంపు వచ్చింది. ఇది ఎక్కడుంది? మత్తయి సువార్తలో ఈ విషయం ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం నుంచి 22 వరకు ఈ విషయం ఉంటుంది. సరే, ముందు వినండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు వచ్చి యేసు ప్రభుతో ఒక మాట అంటారు, కైసరికి పన్ను చెల్లించుట న్యాయమా కాదా? కొంచెం జాగ్రత్తగా వినండి. ఏమన్నాను? కైసరికి పన్ను చెల్లించుట న్యాయమా కాదా? మీరు బాగా ఆలోచించండి. యేసు ప్రభు వెంటనే జవాబు చెప్పలా. యేసు ప్రభు కూడా ప్రశ్న వేశాడు. మీ దగ్గర రోమా నాణ్యం ఉందా? ఉంది. ఆ పైరూపం ఎవరిది? కైసరిది. అయితే కైసరిది కైసరకు, దేవుంది దేవునికి. వినండి, దీని అర్థం చెప్తాను. ఒకవేళ యేసు ప్రభు కానీ కైసరకు పన్ను చెల్లించవద్దు అని అంటే రాజద్రోహి అని నేరం మోపొచ్చు. ఒకవేళ కైసరికి పన్ను చెల్లించండి అని అంటే ధర్మశాస్త్రము మీరాడని నేరం మోపొచ్చు. వినండి బాగా, ఏదైనా ఒకటే కదా చెప్పాలా? అంటే కైసరికి పన్ను చెల్లించండి అంటే అర్థం ఏంటి? దేవునికి అవసరము లేదని అర్థం. ఇక్కడ ఏం చెప్పాడు యేసు ప్రభు? కైసరిది కైసరికును, దేవునిది దేవునికి చెల్లించండి అని అర్థం. అయితే ఇంకొక గుంపు వచ్చింది. వాళ్ళెవరు? సద్దూకైలు. వాళ్ళు వచ్చి ఏమని అడిగారు? ఇదే ఈ భాగంలోనే ఏమని అడిగారు అని అంటే, ప్రభువా, ఒక ఇంట్లో 7 సహోదరులు ఉన్నారు. మొదటోడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత పిల్ల పుట్ల వాడు చచ్చిపోయాడు. మర్ది ధర్మం ప్రకారం మిగతా 7 సహోదరులు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. అది మర్ది ధర్మం అంటారులేండి. సరే, లాస్ట్లో ఆ అమ్మాయి లాస్టోడు చచ్చిపోయారు. పునరుద్ధానమందు ఈ 7 ఆమెకి ఎవరు భార్య అని అడిగారు. యేసు ప్రభుకి చాలా కోపం వచ్చింది. అప్పుడు మీరు లేఖనముల విషయములో పొరబడుతున్నారు అంటాడు యేసు ప్రభు. మీరు లేఖనాలను అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయారు అంటాడు. అని ఏమంటాడంటే, నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును అన్న మాటల్లో పునరుద్ధానం గురించి ఆ మాట చెప్తుందని, మృతులకు దేవుడు కాదు సజీవులకు దేవుడు. మీకేమర్థమైంది చెప్పండి పోని? మృతులకు దేవుడు కాదు సజీవులకు దేవుడు. మీకేమర్థమైంది చెప్పండి? మృతులకు దేవుడు కాదు అంటే చచ్చిన శరీరానికి దేవుడు కాదు అని అర్థం. మృతులకు దేవుడు కాదు అంటే మట్లో ఏమైపోయింది? కలిసిపోయింది, అది చచ్చిపోయింది. దానికి నేను దేవుణ్ణి కాను. సజీవులకు దేవుణ్ణి అంటే ఏ ఆత్మ అయితే దేవుని దగ్గరికి వెళ్ళిందో ఆ ఆత్మ మహిమ దేహముతో ఒకరోజు తిరిగి లేచే ఆ వ్యక్తికి నేను దేవుణ్ణి అని అర్థం. అంటే వీళ్ళకి ఆ లేఖనాలు తెలుసా? తెలుసు, కానీ వీళ్ళు దాన్ని గ్రహించలేదు. ఆ వెంటనే ఈ పరిశీలు ఆ విధంగా ప్రభు బుద్ధి చెప్పినందుకు ఏమన్నారు? చదవండి, చదవమ్మా 34వ వచనంలో. వెంటనే వాళ్ళు ఏమన్నారు చూడు. ఆయన సద్దూకైల నోరు మూయించనని. విన్నారా? చాలమ్మా, అది బుద్ధి చెప్పడం అంటే. సద్దూకైల నోరు ఏం చేయించాడు? ముయించాడు. అంటే వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా సమాధానము చెప్పాడు. అది దేవుని వాక్యములో ఉన్న ప్రత్యేకత. ఇప్పుడు మీకు అర్థమైందా? సామెతలు ఎవరికి? ఎందుకు? ఎవరికి? జ్ఞానం లేని వారికి. ఎందుకు? గుడ్ ఆన్సర్. బుద్ధి కలిగించుటకు. అంటే నాకు కాదు, ఎదటవానికి బుద్ధి కలిగే నేర్పరితనము సంపాదించుకోవడానికి సామెతలు. ఎదటవానికి
బుద్ధి వచ్చేటట్టు సమాధానము చెప్పాలి అని అంటే మనకేం అవసరము? దేవుని వాక్య జ్ఞానము అవసరం. ఇది పాయింట్ 1, అంటే మొదటి అంశం. ఈ మొదటి అంశంలో నుంచి ఇప్పుడు రెండో అంశానికి వస్తున్నాం. అదే 4వ వచనం బి. ఇక్కడ బిలో ఏముంది చూడండి. సామెత గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం బిలో ఏముంది? యవనులకు తెలివియు యవనులకు తెలివియు వివేచనయు. విన్నారు కదా? సో సామెతలు ఎవరికి అని అంటే, రెండో పాయింట్ చెప్పాలి మీరే, యవనులకు. మళ్ళీ ఎందుకు అనంటే తెలివియు వివేచనయు. ఇప్పుడు యవనస్తుల గురించి ధ్యానం చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగానండి. రెండో అంశానికి వచ్చాం మనం. ఈ రెండో అంశంలో ఇక్కడ యవనులు అనే మాట పాయింట్ 1, పాయింట్ 2 తెలివి వివేచన అనే మాట, 2 పాయింట్లు ఉన్నాయి. వీటిని వివరంగా చెప్తాను. మొదట యవనులు. అసలు యవనులు అంటే అర్థం ఏమిటి? చదువమ్మా. యోహన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నారు. విన్నారు కదా? తండ్రులారా, ఆది నుండి మీరు ఆయన్ను ఎరిగి ఉన్నారంటే అనుభవం కలిగిన వారు అని అర్థం. ఎవరు వాళ్ళు? తండ్రులు. ఇప్పుడు చదవమ్మా. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. అంటే అర్థం తెలుసా? అనుభవం లేనివారు అని అర్థం. యవనస్తులు అంటే అర్థం ఏంటండి? అనుభవము లేనివారు. మరి ఇప్పుడు ఏం చేస్తుంది ఈ సామెతలు? అర్థమవుతుందా? ఈ యవనస్తులకు అనుభవాన్ని కలిగిస్తాయి. పాపాన్ని ఎలా జయించాలి, పాపం నుంచి ఎలా బయటపడాలి, పాపం విడిచి ఎలా పారిపోవాలి తెలుసు కదా. యవనుడా నీ యవనేచ్చుల నుండి, అది అనమాట. సో ఈ యవనుడికి ఈ సామెతలు ఏం చేస్తున్నాయంటే అనుభవాన్ని ఇస్తున్నాయి. ఇది మంచి, ఇది చెడు, ఇది చేయకూడదు, ఇది చేస్తే కలిగే నష్టం ఇది. మీకు యవనం గురించి కొన్ని విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగానండి. యవనస్తులు ఏదైనా కొన్ని పొరపాట్లు చేసినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని గద్దిస్తారు. ఏమని? ఒరే, ఎందుకురా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావు అని. అప్పుడు యవనస్తులు తల్లిదండ్రులతో ఏమంటారో తెలుసా? నీకేం తెలుసు. కరెక్టేనది? ఎప్పుడు విన్నారా ఇడలేక మీరు? యవనస్తులమ్మా తల్లిదండ్రులు అనే మాట ఇది. నీకేం తెలుసు అంటే వీడు పుట్టినప్పటి నుంచి, తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి వీడికి 1, 2 ఇవన్నీ కడిగి వీడిని ఎలా పెంచి, వీడిని ఎలా పెద్ద చేసి, వీడిని ఎలా ఈ స్థితికి తీసుకొచ్చాడో అది వాడికి తెలియదు. అర్థమైందా? వీడి డైలాగ్ ఏంటి? నీకేం తెలుసు. ఈ మాట అన్న వీడు జరగపోవాల్సిన నష్టాలన్నీ జరిగిపోయాక అప్పుడు గుండెలు బాదుకుంటాడు. ఏమని? నీకేం తెలుసని, ఎంతో పాపం చేశానమ్మా అని. కాబట్టి ఈ యవనస్తులకు ఏం కావాలి? జ్ఞానం కావాలి. కాబట్టి వీళ్ళకి తెలివి కావాలి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ యవనస్తులు కొన్ని పొరపాట్లు చేసి ఎంతగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారో మీకు ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను, వినండి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ యవనస్తుడు నిజంగా వాని యవనాన్ని కాపాడుకోగలడా, కాపాడుకోలేడా అని ప్రశ్న వేసుకుంటే కాపాడుకోగలడు. ఎప్పుడు యవనాన్ని కాపాడుకోగలడు అని అంటే, ఇప్పుడు విన్నాం కదా, తెలివిని బట్టి వివేచన బట్టి వాడు కాపాడుకోగలడు. సో రెండో పాయింట్లో ఆ తెలివి వివేచన ఏంటో చూద్దాం. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. విన్నారు కదా? యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు, పాపమును విడుచుటయే వివేచననియు. విన్నారమ్మా? యెహోవా యందు భయభక్తులు కలుగుట తెలివమ్మ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నానంటే ఏం కలిగి ఉన్నాను? తెలివి. తెలివి అన్న జ్ఞానం అన్న ఒకటే. తెలుగులో పర్యాయ పదాలు ఉన్నాయి, వినండి. వెంటనే ఏమనుంది? ఆ భయభక్తులు ఏం చేస్తాయట మనిషికి? పాపాన్ని, తెలుసు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు చెడుతనమును, అది. కాబట్టి ఈ భయభక్తులు పాపాన్ని అసహించుకునేటట్టు చేశాయి. అక్కడ వెంటనే ఏముంది? అక్కడ వివేచన అని ఉంది. బాగా వినండి. ఒక కుర్రోడు ఒక విషయం అడిగా నేను. నువ్వు ఒక అమ్మాయిని ఇలా పాడు చేసావని తెలిసింది, ఎందుకు అలా చేసావంటే వాడిచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి, అదొక తప్పు అన్నాడు. మీ ఇప్పుడు అర్థం చేసుకోండి అమ్మా,
యవనస్తుడు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అర్థమవుతుందా? నువ్వు ఒక తప్పు చేశావు, ఒక అమ్మాయిని పాడు చేశావు అని అడిగితే వాడు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఇవి సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి, ఇది కామన్ అంటున్నాడు. ఏమండి, ఇప్పుడు చూడండి, ఇలాంటి వాళ్ళ గురించి, ఇలాంటి యవన కాలములో ఒక రాంగ్ స్టెప్ వేస్తే, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ యవన కాలములో రాంగ్ స్టెప్ వేస్తే అసలు ఏం జరుగుతుందో, దాని పర్యాసానం ఎలా ఉంటుందో వివరిస్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని పాడు చేశానుకో, ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? చదువు పాప. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 28వ వచనం. ఒకడు ప్రదానము చేయబడని కన్యకైన ఎవరినట? ప్రదానము చేయబడని ఒక కన్యకతో చిన్నదానిని కలుసుకొని ఒక అబ్బాయి ఆ అమ్మాయిని కలుసుకొని ఆమెతో సైనింపగా ఆ అమ్మాయితో వాడు సంసార ధర్మం జరిగిస్తే వారు కనబడిన ఎడల ఆ విషయము ఎవరి కంట్లో అన్నా పడితే ఆ చిన్నదాని తండ్రికి 50 వెండి రిక్కలు ఇచ్చి, ముందు ఆ అమ్మాయి తండ్రికి వాడు ఏమి ఇవ్వాలా? కట్నం ఇచ్చి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలా. ఒకవేళ చేసుకోకపోతే అమ్మాయిని ఏం చేశాడు? పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత ఏం చేశాడు? వదిలేశాడు. అలా చేస్తే ఆ అబ్బాయి యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుందో చెప్తాను. చదువు పాప. నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 7వ వచనం. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును. ఇప్పుడు ఈ వ్యక్తి రిపెంటెన్స్ పొందుతాడా? ప్రభువా, నేను అమ్మాయిని పాడు చేశాను, నేను తప్పైపోయింది అని అంటాడు. అప్పుడు ఇతను పశ్చాత్తాపడితే దేవుడు ఏమంటున్నాడు? క్షమిస్తానంటున్నాడు. కానీ తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి చూడండి. క్షమించును కానీ ఆయన క్షమిస్తా, వినండి, క్షమిస్తా గాని ఆయన ఏమాత్రమును దోషులను నువ్వు చేసిన పాపానికి 3-4 తరములు తండ్రి దోషం. విన్నారండి? అంటే ఆ రోజు నువ్వు అమ్మాయిని పాడు చేసావు, నువ్వు అమ్మాయిని చేసుకోవాలా, అమ్మాయిని వదిలేసావు. నీ తర్వాత నువ్వు ఎవరినన్నా ఒకవేళ చేసుకున్నా, నువ్వు రిపెంటెన్స్ పొందినా, ఫైనల్గా నీకు వచ్చేది ఏంటంటే 3-4 తరాల వరకు శిక్ష వస్తుందటండి. ఎట్లాంటి శిక్ష వస్తుందంటే, వాడికి మళ్ళీ ఒక ఆడపిల్ల పుడుతుంది, ఆ ఆడపిల్లని కూడా పాడు చేస్తాడు. విన్నారండి ఎంత భయంకరంగా ఉంటుందో శిక్ష? కాబట్టి యూత్, ముఖ్యంగా యవనస్తులు గుర్తుపెట్టుకోండి, మీ యవనాన్ని మీరు కాపాడుకోకపోతే, మీరు పెళ్ళైన తర్వాత మీ పిల్లలకు మీరిచ్చే ఆస్తి ఏంటంటే, ఆ బిడ్డలు మీ ద్వారా నాశనం అయిపోతున్నారు. చూడండి ఎంత భయంకరంగా ఉందో. అందుకే యవనులకు తెలివియు వివేచనయు. అర్థమైందా? 2వ అంశం అయిపోయింది. సో ఇప్పుడు 3వ అంశానికి వచ్చాం. 3వ అంశం ఏంటి? 5వ వచనం చదువు పాప. జ్ఞానం కలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును, వివేకము కలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. అమ్మా, మొదట 2 అంశాల్లో ఏం చూసాం మనం? జ్ఞానం, తర్వాత వివేచన. ఈ 2 వచ్చిన తర్వాత 3వ అంశంలో ఇప్పుడు వీటిని ఏం చేయాలి? ఇప్పుడు మనం ప్రదర్శించాలి. మీకు అర్థం కాల? మొదటి అంశంలో జ్ఞానం లేనివాడికి ఏమొచ్చింది? జ్ఞానం. 2వ అంశంలో వివేకం లేనివాడికి ఏమొచ్చింది? వివేకం. ఇప్పుడు ఈ 2 వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని ప్రదర్శించాలి. ఇప్పుడు వరుసగా చెప్తాను. ఇక్కడ ఏమనుంది? జ్ఞానము గలవాడు అని ఉంది, కానీ మొదట లేనివాడు అని ఉంది. బాగా వినండి, ఆ సీక్వెన్స్ చూడండి. అంటే జ్ఞానం లేనివాడికి ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఆ వచ్చిన జ్ఞానాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ప్రదర్శించాలి. ఇక్కడ మళ్ళీ 2 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ 1 ఏంటంటే, జ్ఞానము గలవాడు అనే మాటకు అర్థం. మళ్ళీ చదువమ్మ, అదే 5వ వచనం మళ్ళీ చదువు. జ్ఞానము కలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. జ్ఞానం గలవాడు అంటే అర్థం ఏంటి? విని. ఇది మనం మూల భాషలో ఎబ్రి భాషలో చదివితే ఎప్పుడు దేవుని పాదాల దగ్గర పడి నేర్చుకునేవాడని అర్థం అంట. ఏది జ్ఞానం గలవాడంటే? జ్ఞానం గలవాడంటే అర్థం ఏంటి? ఎప్పుడు దేవుని పాదాల దగ్గర ఇంకోటి ఏ పని ఉండదు. అంటే ఆ టైం ఉన్నప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా ఆ యేసయ్య పాదాల దగ్గర పడి నేర్చుకునేవాడిని ఏమంటారట? జ్ఞానము గలవాడు. జ్ఞానులతో సహవాసం చేస్తే ఏమొస్తుంది? జ్ఞానం. అవును కదమ్మా. చెడ్డ వాళ్ళతో చేస్తే అంతే. ఆయన ఎవరు? జ్ఞాని.
జ్ఞాని అయిన యేసు ప్రభు, వాక్యమే జ్ఞానం కదా. జ్ఞానమైన యేసు ప్రభుతో సహవాసం చేస్తే ఏమొస్తుంది మనకు? జ్ఞానము. ఎక్కువ ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం మూలకొని ఇందాకే చదివాం. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇక్కడ మనము యేసయ్య పాదాల దగ్గర ఎప్పుడు నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు చూడండి, దేవుని వాక్యాన్ని ఏం చేస్తూ ఉండాలి నేర్చుకోవడం అంటే? చదవండి చదవండి చదవండి. కీర్తన గ్రంథం 1వ కీర్తన 2వ వచనం చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అందరికీ తెలుసు కదా ఈ వాక్యం. అర్థం చెప్పండి, ధ్యానానికి అర్థం చెప్పండి. యెషయా గ్రంథం 34:16 చదవండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చాలు, అదే ధ్యానం అంటే. సింపుల్. దాన్నే ధ్యానం అంటారు నాన్న. అంటే మనం ఏం చేస్తున్నాం? బైబిల్ని చదువుతున్నాం కానీ ఏం చేయట్లేదు? అదమ్మా, పరిశీలించట్లేదు. ఎగో నాకులేమి కలదు పచ్చి మెయిన్ ఈ దినచర్య పూర్తయింది, ఇక ఏం మిగలదు. సో ఇక్కడ మనం నేర్చుకున్న గొప్ప సత్యం ఏంటి అని అంటే, మన ప్రభు పాదాల దగ్గర మనము నిత్యము ధ్యానపూర్వకంగా బైబిలు చదివితే చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఇప్పుడు దాకా ఏం చూసాం మనం? జ్ఞానము గలవారు అన్న పదం చూసాం. ఇంకేం చూడాలి అంటే చదువు, అదే 5వ వచనంలో ఉంది, దానికి కూడా అర్థం. వివేకము కలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకోండి. ఇక్కడ ఎబ్రీ భాషలో నీతి సూత్రములను సంపాదించుకొనుననే మాటకు అర్థం ప్రదర్శించునని. ఎబ్రీ భాషలో వినరా ఎంత ఒరిజినల్ మీనింగ్ ఉందో? ఇప్పుడు సంపాదించుకోవడం అంటే ఏంటండి? సంపాదన కంటికి కనబడదా? అంటే ఇప్పుడు ఇతను ఏదైతే దేవుని దగ్గర సంపాదించుకున్నాడో దీన్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రదర్శిస్తున్నాడు. మరి యెహోషువ అదే కదా ప్రదర్శించింది, యేసేపు అదే కదా ప్రదర్శించింది, సమూయేలు అదే కదా ప్రదర్శించింది, రూతు అదే కదా ప్రదర్శించింది. ఏమంది రూతు? రావద్దమ్మంటే ఏమనింది? నువ్వెక్కడికి వెళ్తావో, నువ్వెక్కడ నివసిస్తావో, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. బెత్లెహేం కోడై కూసింది. సహజంగా అత్తాగోడలు అంటే ఏంటి? పచ్చిగడ్డి వేస్తే బొగ్గును మండిపోద్ది, అటువంటివి గొడవలు. మరి వీళ్ళిద్దరు వాస్తవా కాదా? ఆలోచించండి. ప్రదర్శించిందా? ఏం ప్రదర్శించింది? ఇంతకాలం ఏమి నేర్చుకున్నదామి, ఇంతకాలం ఆ దేవుని యొక్క గుణగణాలను ఏమి ధ్యానం చేసిందామి కదా. ఎస్తేర్ ఏమన్నది? నేను చచ్చినా చచ్చిదను, నా ప్రజల కోసం నేను ఏం చేయాలి? రాజు దగ్గరికి వెళ్ళాలి, రాజు నుంచి ఆజ్ఞ తీసుకొని నా ప్రజల కోసం ఏముంటాను? ఉపవాసం ఉంటాను. ప్రదర్శించిందా దేవుని ఎడల ఆమెకున్న భక్తి ఏంటో? మొర్దెకై ప్రదర్శించాడా? నమస్కారం చేయకపోతే చంపేస్తానన్నాడు. ఎవరు? మొర్దెకైని. ఎవరు? హామాను. విన్నాడా? యూదుల సాంప్రదాయం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారము దేవుని కొరకు తన నీతి ఏంటో ప్రదర్శించాడా? తానెవరో ప్రదర్శించాడా? ఆలోచించండి ఒకసారి మీరు. పౌలేమన్నాడు? ఏవేవి నాకు లాభకరమలో వాటిని పెంటవలే ఎంచుకున్నాను. ప్రదర్శించాడా? వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ఎగిరిపడుతున్నాను. ప్రదర్శించాడా? ఆలోచించండి. అలా ప్రదర్శించిన లోతు భార్య ప్రదర్శించలామి ఏమైంది? నాశనమైంది. ఆలోచించండి. మనము ఏదైతే సంపాదించుకున్నామో దాన్ని ఏం చేయాలి? లోకంలో ప్రదర్శించాలి. ఇప్పుడు వెళ్దాం ఎన్నో అంశానికి? 4. ఏ వచనం? 6వ వచనం చదువమ్మా. 6వ వచనం. వీటి చేత సామెతలను సూచక విషయములను. ఎందుకు? భావ సూచక విషయములను గ్రహించడానికి, లేదా ఇలా కూడా చెప్పుకోవచ్చు, గూఢవాక్యములు గ్రహించడానికి. ఇంతకీ గూఢవాక్యం అంటే ఏంటో చూద్దాం. చదువమ్మా. కీర్తనల గ్రంథం 78:2. నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను, ఉన్నవి అవి ఇంకా అర్థం అంటే బయలుపరచబడలేదు. ఆ గూఢమైన వాక్యాలను యేసు ప్రభు అలా చెప్తూ ఉంటే, యేసయ్య భూమి మీద 3.5 years ఆయన చేసిన పరిచర్యలో ఇట్టా ఉంటే వాళ్ళకి మైండ్ బ్లోయింగ్. అసలు అర్థం కాలేదు. ఏంట్రా బాబు అడిగారు వీళ్ళు. ఎందుకు ప్రభువా నువ్వు ఉపమానంతోనే చెప్తున్నావు? నేరుగా చెప్పొచ్చు కదా. గూఢభావంతో చెప్తావేంటి? మర్మయుక్తంగా చెప్తావేంటి?
నేరుగా చెప్పేయచ్చు కదా, ఎందుకు ఇలా చెప్తున్నావు? ఏమన్నాడు యేసు ప్రభు చూద్దాం. మత్తయి సువార్త 13:10-11. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను కూడా అడుగగా, వాక్యాలంటే అవే. ఏమన్నాడు యేసు ప్రభు? వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహించబడింది అంటే మీకు అర్థమవుతుందని అర్థం. కానీ అప్పటికి అర్థమైంది వాళ్ళకి కూడా అర్థం కాల. మరి ఎందుకు అన్నాడు? తర్వాత చెప్తా సంగతి, వినండి. మరి ఎవరికి అర్థం కాకూడదు? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. వారు అంటే ఎవరు? కాదు చదువు, ఇంకా పూరి చదువు. ఎవరు వారు? కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు. వారంటే చూచుచుండియు చూడరు, వినుచుండియు వినరు అంటే గ్రహించరు. ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా అందుకు చెప్తున్నా. అంటే లైఫ్ లో ఇంకెప్పటికీ వింటున్నారా? ఆ చూసే వాళ్ళు, ఆ వినే వాళ్ళు గ్రహించడం కానీ తెలుసుకోవడం కానీ జరగదు. ఎందుకు? ఇంకా ఉంది. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు కనుక మూసుకున్నారు గనుక నేను వాళ్ళకి గూఢవాక్యంతోనే చెప్తా. అలాంటి వాళ్ళతో డిబేట్ చేయొచ్చా? వీళ్ళ బుద్ధి ఉండాలి కదా. వాళ్ళ కన్నులు ముయ్యబడ్డాయని బైబిల్ చెప్తుంటే వాళ్ళతో డిబేట్ ఎట్లా చేస్తామండి మనం? ఇంత క్లారిటీ ఉంది కదమ్మా. వాళ్ళకి దేవుని వాక్యమా అర్థం కాదు. ఒకడంటాడు లోతు కూతురు తిట్టబోయాడు అంటాడు. అలాంటిది బైబిల్ పేరేంటి? పరిశుద్ధ. ఆ పరిశుద్ధ గ్రంథంలో అది ఎందుకు ఉందంటాడు. ఎందుకు ఇచ్చాడంటే, ఒరే ఎవడు మంచోళ్ళు లేడురా, అందరూ ఏ భేదమును లేదు, పాపిని పరిశుద్ధుడిగా మార్చడానికి పరిశుద్ధుడు వచ్చాడు గనుక పరిశుద్ధ గ్రంథం అయ్యింది. మీకు అర్థమైంది కదా? మనోనేత్రాలు ఎప్పటికీ తెరవబడిన వాడికి వాక్యము అర్థం కాదు. అర్థమైందా? మరి ఎవరికి అర్థమవుతాయి? ఎవరు గ్రహిస్తారు? ఎవరు ఈ సత్యవాక్యాన్ని, ఈ గూఢవాక్యాన్ని, ఈ లోతైన విషయాలను ఎవరు వెలుపులకి తీయగలరు? ఎవరు వీటిని బోధించగలరు అని అంటే, ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళాలి మళ్ళీ. వెళ్ళండి. ఎవరికి జ్ఞానం లేదో వాళ్ళు జ్ఞానం పొంది, ఎవరికి బుద్ధి లేదో వారు బుద్ధి పొంది, ఎవరికి తెలివి లేదో వారు తెలివి పొంది, ఎవరికి వివేచన లేదో వాళ్ళు వివేచన పొంది, ఎవరు దీన్ని ప్రదర్శించాలని డిసైడ్ అయ్యారో వాళ్ళకి గూఢవాక్యాలు అర్థమవుతాయి. వాళ్ళు ఏం చేస్తారు? ఈ గూఢవాక్యాలను చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను. సత్యవాక్యమును సరిగ్గా అంటే ముందు మాటలకి వెళ్ళాలి మళ్ళీ మనం. వాడి జ్ఞానం లేదు, జ్ఞానాన్ని నేర్చుకోలేదు, ఆయన పాదాల మీద పడలేదు. అర్థమైందా? తనకున్న వాక్చాతుర్యముతో, తనకున్న జ్ఞానముతో కొటేషన్ తీసుకెళ్ళి చెప్పేస్తున్నాడు. ఎంత డేంజర్ అండి. దేవుని సేవకుడు రీఛార్జ్ అవ్వకుండా వాక్యం చెప్పకూడదు. అంటే ఏమర్థమైంది మీకు? దేవుని పాదాల దగ్గర గడపకుండా, నేర్చుకోకుండా వాక్యం చెప్పకూడదు. ఎందుకు? ఇతనే సరిగ్గా ఉపదేశించగలడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఇతనే ఎందుకు సరిగ్గా ఉపదేశిస్తాడు? సంబంధి అయిన వాడు. అది. సో ఎవరున్నారు లోన? హోలీ స్పిరిట్. బైబిల్ రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ. బైబిల్లోని గూఢమైన వాక్యాలు ఎవరికి అర్థమవుతాయి?
పరిశుద్ధాత్మకి. ఇతను దేవునితో గడిపినప్పుడు దేవుని ఆత్మ అంటే దేవుని యొక్క తలంపులు ఇతని తలంపులు కనెక్ట్ అయినప్పుడు అదే ఇల్యూమినేషన్. ఆ వాక్యం ఇతన్ని వెలిగించి సంఘానికి బోధిస్తాడు. సరే, ఓకే, పాఠం సమాప్తం. అందరూ నిలిచినబడదాం. ప్రార్థన. అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ మహా ఉచితమైన కృపను బట్టి ఇంతవరకు మేము సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనము నుండి 6వ వచనం వరకు ప్రతి వచనాన్ని వివరించిన మీ నామమునకు మహిమ కలుగును గాక. తండ్రి, మాతో మాట్లాడిన విధానం కొరకై నీకు స్తుతి కలుగును గాక. తండ్రి, నువ్వు గొప్పవాడవు, నువ్వు శక్తిమంతుడవు, నీ వాక్యం జీవం కలిగింది. నీ వాక్యము నరాల్లో ప్రతి భాగములో అది దూరి మనిషిలో ఉన్న తలంపులను విభజించి మనిషి యొక్క హృదయాన్ని పరిశోధించి మార్చే శక్తి నీ వాక్యానికి ఉందని నేటి దినాన మీరు వివరంగా బోధించినందుకు మీకు ఘనత ప్రభావములు కలుగునుగాక. కాబట్టి నేను నీ పిల్లలు భయముతో వనకతో ఇంకా పవిత్రతలో, ఇంకా పరిశుద్ధతలో, ఇంకా నీతిలో, ఇంకా క్రీస్తు స్వరూప్యములో నేను నీ పిల్లల రూపాంతరము చెందుదుముగాక. ఇలాగూ దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.